హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, ఓం కేశవ నారాయణ. అబ్బబ్బా! సైకిల్ మోత మోగిపోతుంది బయట. అమ్మగారు అంటూ అరుస్తున్నాడు పాలవాడు. పూజలో కూర్చున్న రాధమ్మకి పాలవాడి అరుపు వినబడేసరికి చిర్రెత్తుకొచ్చింది. విసుగ్గా లేచి వెళ్ళి 4 సార్లు బెల్లు కొట్టినందుకు చివాట్లు పెట్టి పాలు తీసుకుని వచ్చి మళ్ళీ గోవిందనామాలు మొదలుపెట్టింది లెంపలేసుకుంటూ. క్షమించు స్వామి, నా పూజ ఇలానే ఉంటుంది. లేవడం, కూర్చోవటం, ఉరుకులు పరుగులు, కేకలు, ఒక్క నిమిషమైనా తీరిక లేదనుకో. నువ్వే నన్ను క్షమించాలంటూ ఏ నామం దగ్గర ఆపిందో గుర్తురాక మళ్ళీ మొదటికొచ్చింది. నామాలు ముందుకెళ్తున్నాయి. రాధ భక్తిలో మునిగిపోయింది. మళ్ళీ ఏదో చెప్పుడు. పూజకు మళ్ళీ అంతరాయం. వింటుంటే పనిమనిషి పార్వతి వచ్చినట్టుంది. అది గిన్నెలు తోముతుందో ఎవరి మీదకైనా విసురుతుందో తెలియదు కానీ ఆ గిన్నెల చెప్పుడికి చెవులు చిల్లులు పడుతున్నాయి. అంతలోనే కేకలు వేస్తుంది. అమ్మ, ఇంకా గిన్నెలుంటే ఏంటి, నేను బేగా వెళ్ళాలి, ఇంటికాడ పని ఉంది అంటూ. ఇంటికాడో కట్లకాడో ఇక పూజ అయినట్టే అని విసురుగా లేచి సామాన్లు వేస్తుంది రాధమ్మ తిట్టుకుంటూ. అప్పుడు 4వసారి నేను పూజ నుంచి లేవటం. ఇంటడు చాకిరి నేనే చేసుకోవాలి. ఎవరో ఒకళ్ళు పొద్దుటి నుంచి గోలా. దేవుడే సర్దుకోవాలి తప్ప ఎవరు సర్దుకోరు, సాయం చెయ్యరు. ఈయన ఏ రాచకార్యాలు వెలగబెడుతున్నట్టు ఒక్క పనిలో కూడా కాసింత సాయం చేయరు సరికదా. కనీసం దేవుడి ముందు దీపం పెడితే ఆయన పుణ్యం ఏమైనా కరిగిపోతుందా? వీధిలో పేపర్ చదువుకుంటున్న రాధమ్మ గారి భర్త గోపాలం గారిని తిట్టుకుంటూ పని మనిషి కన్నా గట్టిగా చప్పుడు చేస్తూ సామాన్లు వేస్తుంది రాధమ్మ. పని ముగించి మళ్ళీ దేవుడి ముందు కూర్చుంది రాధ. ఇంతలో గోపాలం గారు లోపలికి వచ్చారు. రాధా, కాస్త కాఫీ ఇవ్వు అంటూ. పళ్ళు పిండేస్తూ ఆయన కేసి కొరకొరా చూసింది. కోపం తారాస్థాయిలో ఉంది ఆయన మీద. ఆయన అదేం పట్టించుకోకుండా పెరట్లోకి లోపలికి చూస్తూ, అవును, పారొచ్చినట్టుందోయ్, చూసావో లేదో, ఆవిడసలే అగ్గి మీద గుగ్గిలంలా ఉంటే ఈయన హాస్యం ఒకటి. వెళ్ళి సామాన్లు వెయ్యి, లేదంటే అది వెళ్ళిపోతే మళ్ళీ చేసుకోలేవన్నాడు ఆవిడ కోపాన్ని గమనించని గోపాలం గారు. అంతే, కొట్టడానికి లేచినట్టు లేచింది. అన్నీ దడేల్ మనేలా చెప్పుడు చేస్తూ పొయ్యి వెలిగించి కాఫీ పెట్టేస్తుంది రాధమ్మగారు. పారు అట పారు, అదేమైనా ఈయన మేనమామ కూతురా? ఒక్క పని చేత కాదు గాని నా పని చెడగొట్టం తప్ప అంటే ఏదో గొనుక్కుంటూ ఉంది నోట్లో. ఏంటి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు రాధా అని అడిగారు ఆవిడ కోపం ఊహించని గోపాలం గారు. సీమ టపాయికాయకి నిప్పు వెలిగించినట్లు మొదలైంది తిట్ల దండకం. ఆ నాది గొనుగుడేలేండి, ఖాళీగా కూర్చున్నాను కదా, తోచక గొనుక్కుంటున్నాను అంది వ్యంగ్యంగా. ఏమిటా కోపం, ఏమైందని? ఏంటా పారు, ఏమిటి పారు, అదేమైనా మీ అత్త కూతురా, మామ కూతురా? అది వచ్చింది, ఇది ఇచ్చింది అనకపోతే పనిలోకి సహాయం చేయొచ్చు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాఫీ 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 అన్న ప్రాణాలు తోడేస్తున్నారు, విసిగిపోయాను. కాఫీలు తాగుతూ వీధిలో చదివిన పేపరే మళ్ళీ చదివి రోడ్డును పోయే వాళ్ళని పిలిచి వాళ్ళ బుర్రలు తినకపోతే పొద్దున్నే కాస్త దేవుడి ముందు దీపం పెట్టొచ్చు కదా. ఆహా, అది కుదరదు మీకు. మాటలు నొక్కి మరి దెప్పుతుంది రాధమ్మగారి భర్తని. ఆవిడ కోపానికి తగ్గట్టే స్టవ్ మీద పెట్టిన పాలు కూడా విరిగిపోయాయి. ఏంటి రాధా, ఏంటి నీ గోలా? ఏదో హాస్యానికి పారు అన్నాను. నీతో అన్నాను గాని ఆమెను పిలిచానా? ఎందుకే కుళ్ళు నీకు అన్నారు గోపాలం గారు సర్దింపుగా. పేపర్ చదివితే నీకు వచ్చే నష్టమేంటట? బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా అన్నారు చాలా గొప్ప విషయం కనిపెట్టిన వాళ్ళ. ఆ పాలు విరిగిపోవటంతో పాటు ఈ మాటలన్న మాటలకి ఇంకా తిక్కలేసింది రాధమ్మగారికి. చేతిలో ఏదో గరిట విసిరిగొట్టింది నేలకేసి. ఆ మహా ఉద్ధరించారులేండి, ప్రపంచంలో విషయాలు తెలుసుకున్నారట. వీధిలో పాలవాడు వచ్చి అరగంట అరుస్తున్నా సున్నం వేసిన గోడలా అలా కుర్చీలో కూలబడి పేపర్ చదువుతున్నారే కానీ పాలు తీసుకున్నాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు ఈ మనిషికి అంటూ మళ్ళీ పాలు కాచి కాఫీ ఆయనకి ఇచ్చింది. ఇదిగో తీసుకోండి కాఫీ, దీర్ఘం తీస్తూ మరీ ఇచ్చింది వ్యంగ్యంగా. నాకేం అక్కర్లేదు. అప్పుడే ఇప్పటికీ 32సారి కాఫీ గురించి నువ్వు అనటం. నాకేం అక్కర్లేదు అంటూ చేతిలో పేపర్ని అక్కడే విసురుగా పడేసి హాల్లోకి వెళ్ళిపోయాడు గోపాలం గారు. నా కాఫీకి పడి ఏడుస్తున్నావు నువ్వు? ఆవిడకి ఏం పట్టినట్టు వెళ్ళి పూజ మొదలుపెట్టింది.
తన కోపాన్ని పట్టించుకోలేదని, ముఖ్యంగా కాఫీ వద్దన్న పట్టించుకోకుండా వెళ్ళి బ్రతిమాలి కాఫీ ఇవ్వకుండా కూర్చున్న ఆవిడ నిర్లక్ష్య ధోరణి ఆయన కోపాన్ని మరింత పెంచింది. హాల్లోంచి వీధి వరండాలోకి బయట నుంచి లోపలికి తెగ తిరిగేస్తున్నారు కోపంతో. 2 నిమిషాలు అయిపోయింది. ఆవిడ పట్టించుకోలేదు. ఇంకో పక్క కాఫీ కోసం జీఫా లాగేస్తుంది. వెళ్ళి తీసుకుందామంటే పౌరుషంగా వద్దన్నారాయే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ వంటింటి వైపు వచ్చి నాకేం అక్కర్లేదు నీ కాఫీలు తాపీలు తీసుకొని పెరట్లో పారపోయి రేపటి నుంచి నాకేం కాఫీ వద్దు ఏమీ వద్దు అన్నాడు కోపంగా. అప్పటికైనా ఆవిడ లేచి మర్యాదగా కాఫీ తెచ్చి ఇస్తుందేమో అని ఆశ ఆయనకి. అయినా ఆవిడ లేవలేదు. అన్నీ వినబడుతున్నాయి ఆవిడకి. మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడాయన. ఏ ఎవరి సొమ్ము తింటున్నానంట నేను? నా సొమ్మేగా. ఏ మీ బాబు ఏమైనా పెడుతున్నాడా? లేక మీ అన్న ఏమైనా తీసుకొని ఇస్తున్నాడా? ఇంకా గట్టిగా చదవటం మొదలుపెట్టింది ఆయన మాటలు లెక్క చేయనట్టు. కాఫీ వద్దని చెప్పాడాయే. ఆయనేమో తీసుకుని తాగలేడు. ఆవిడేమో లేవదు. చదువు చదువు మొగుణ్ణి తిట్టి దేవుడికి మొక్కటం బాగుంది చెయ్యి అన్నారు ఇంకా రెచ్చగొడుతూ. ఇంక దేవునికి నామాలు కాదు నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసింది రాధమ్మగారు. ఆయనతో కాలు దువ్వటానికి సిద్ధంగా ఉందావిడ. అయిపోయిందా పూజ? ఇంకా చేయిపోని. భర్తను బాధ పెట్టి పూజ చేస్తే ఏ దేవుడు కరుణిస్తాడే? అవును, నేను మిమ్మల్ని బాధ పెట్టి పూజలే చేస్తానో చేతబడ్లే చేస్తానో? ఏ నేను ఎవరికి సమాధానం చెప్పాలి? నా పూజ నా భక్తి నా ఇష్టం. పుణ్యమేమైనా మీ నాన్నగారు మీ అక్క వచ్చి ఇస్తున్నారా? వ్యంగ్యంగా అంది ఆవిడ. పుట్టింటి పేరు తీసి మాట్లాడారు కదా, ఆ మాటకు మాట ఇచ్చేయకపోతే మనసు ఊరుకోదు కదా మరి. ఆయన ఇచ్చిన పుట్టింటి దెబ్బకి ఈవిడ ఇచ్చిన మెట్టినింటి దెబ్బ. ఆ మాటకు గోపాలంగారు కోపంతో ఊగిపోతూ కాలి బొటన వేలుపై లేచాడు ఆవిడ పైన. అవునే, మేమే ఇస్తున్నాం నీకు పుణ్యం. నేను చేసుకోబట్టే మొగుడు పూజ భక్తి అన్నీను. ఈరోజు నువ్వు నా కాఫీకి నా వాళ్లకు పడి ఏడుస్తున్నావు. అమ్మా ఊరుకుంటే ఎన్నైనా అంటుంది అంటూ ఇంకా ఏవేవో అంటూ కోపంతో ఊగిపోతున్నాడు ఆయన. రాధమ్మగారు ఈసారి ఉదకాశ్రం వదిలారు. ఏడుస్తూ విసురుగా పనిచేస్తుందావిడ. డబ్బాలన్నీ తీసేస్తుంది, పెడుతుంది, సర్దుతుంది. ఆవిడ కోపం ఏడుపు భర్తకు అర్థమవుతుందో లేదో అని ఇక పీలుస్తుంది, నిట్టూరుస్తుంది, ఏడుస్తుంది, సనుక్కుంటుంది హాల్లోకి వినపడేలా. వీళ్ళు చేసుకోకపోతే మరి నాకు పెళ్ళే కాదు మరి. మా నాన్న వచ్చి బతిమలాడాడు ఈయన కాళ్ళు పట్టుకుని. అవునే అవును, మీ నాన్న అక్షరాల మీ నాన్నే మా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాడు. లేకపోతే నీలాంటి మొండిగటానికి పెళ్ళవదని. బదులుగా మాట వదిలాడు గోపాలంగారు వంటగది వైపు వచ్చి. ఆ నాకేం తక్కువ మీ కాళ్ళు పట్టుకోవడానికి? వింటే ఎన్నైనా చెప్తారు అంది రాధమ్మ పెడసరిగా. ఆ నువ్వు మరీ ప్రపంచ సుందరివని. ఏం తక్కువ అంటున్నావు మళ్ళీ? అన్నీ ఎక్కువే. కాస్త గోరోజనం పొగరు. ఈ మాట మాత్రం లోపలే అనుకున్నాడు. వంటింట్లోంచి ఏం వచ్చి మీద పడుతుందో అని భయం మళ్ళీ గోపాలంగారికి. అయినా రాధమ్మకి వినపడాల్సినవి అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. గిన్నె పగిలిపోయిందా అన్నట్టు పెట్టింది స్టవ్ మీద కోపంతో. నాకేం తక్కువ అంది గర్వంగా గొప్పగా. ఆవిడ బదులు కోసమే వేచి ఉన్న గోపాలంగారు గబాగబా హాల్లోంచి కిచెన్ వైపు వచ్చి ఎదురుగా ఉన్న బూర్లు మూకుడు చూపిస్తూ, అదిగో ఆ రంగులో ఉండేదానివి నేను పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకువచ్చాక ఇదిగో చీకట్లో వెతుక్కోనక్కర్లేకుండా కాస్తంత కనిపిస్తున్నావు అన్నారు గోపాలంగారు ఆవిడ అహం దెబ్బతినేలా. వంటింట్లోంచి విసురుగా బయటకు వచ్చింది ఏడుస్తూ. అనండి అనండి, ఎన్నైనా అంటారు. మీరంతా ఇంగ్లాండ్ మహారాజులని పెద్ద అందగాళ్ళు సాగదీస్తూ అంది. గంతకు తగ్గ బొంత అని మీకు నేనుగాక విక్టోరియా మహారాణి వస్తుందా? గోపాలపురం గోపాలాన్ని చేసుకుంటానని. మీరిలా అనబట్టే అందరికీ అలుసైపోయాను. మొగుడు తిడితే అందరికీ లోకువేయగా. మీ అక్క కూడా నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎందుకు కదూ? ఆవిడ్ని మాత్రం నేను ఒక్క మాట తిరిగేయకూడదు. మీ అలసు చూసుకొని కదూ. నేనేం తక్కువ చేస్తున్నాను మీ అందరికీ అంటూ చీర కొంగుతో ముక్కు కళ్ళు తుడుచుకుంటూ మనసులో బాధ అంతా కక్కేసింది రాధమ్మ. అదిగో అటు తిప్పి ఇటు తిప్పి నా అక్క మాట ఎత్తావెందుకు? ఏదైనా ఉంటే నాతో చూసుకోవాలి. దాన్ని పడి ఏడుస్తావేమే? నేనే అన్నిటికీ పడి ఏడ్చేది. ఇంకెవరి ఏడుపులు మీకు కనిపించవు. ఎంతసేపు నేనేదో మీ అక్క గురించి అంటున్నానో
లేక మీ కాలక్షేపం కోసం మాట్లాడుతున్నాననో, తప్ప దేవుడు పూజ, పుణ్యమనో, లేక ఇంటి గురించి మరోటో మీరేమైనా తాపత్రయపడుతున్నారా? లేదే. అసలు నా గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? నేను పోతే కాని నా విలువ తెలిసిరాదండి. అబ్బబ్బా! విధవ ఏడుపులు రాగాలు ఒక క్షణం కూడా ఈ కొంపలో ఉండను కాక ఉండను అంటూ భుజాన వేసుకున్న కండువా తీసి విదిలించి వీధిలోకి వెళ్ళిపోయాడు గోపాలంగారు. ఆయనలో కోపంగా వెళ్ళిపోవటం రాధమ్మకి మరీ బాధ కలిగించింది. ఉన్న పని లేని పని కల్పించుకొని మరీ దడా చేసుకుంటుంది. కాసేపయ్యాక రాధమ్మ, అన్నయ్య రామ్ వచ్చాడు. రాధా రాధా అంటూ హాల్లోంచి గదిలోకి, గదిలోంచి వంటింట్లోకి కలియ తిరిగేస్తూ వెతికేస్తున్నాడు. రాధమ్మ పెరట్లో బట్టలారేస్తుంది. ఇక్కడున్నావా? ఇదిగో రాధా, నీకిష్టమని చెప్పి ద్రాక్ష పళ్ళు తెచ్చాను అంటూ చేతికిచ్చాడు రామ్గారు. ఆవిడ కోపంగా పరధ్యానంగా ఉంది. పళ్ళు అందుకోలేదు సరికదా, ఆయన వచ్చిన సంగతి గమనించలేదు అసలు. పెరట్లో తీగపైనంతా బట్టలు ఆరేసి ఉన్నాయి. కోపంలో ఎంత పని చేసిందో ఆవిడకే తెలియదు. మాటలతో భర్తను, చేతులతో బట్టల్ని ఉతికేస్తుంది. అది రాధమ్మ ప్రత్యేకత. నోట్లో ఏదో నసుగుతూ బట్టలు ఆరేస్తుంది, మళ్ళీ తీస్తుంది, ఉతుకుతుంది. అమ్ములు రాధా, నిన్నేనే చెల్లాయి గట్టిగా అరిచాడు రామ్. ఆ అరుపుతో ఆ దుమాంతం నుంచి బయటకొచ్చిన రాధం, రా అన్నయ్యా రా, ఇదేనా రావటం అంటూ ఆయన చేతిలో పళ్ళు అందుకుంటూ లోపలికి వచ్చింది. నేను రావటమో నిన్ను పిలిస్తే పలకలేదని అరవటం అయింది. నువ్వేంటి ఆ పరధ్యానం? తలుపులన్నీ తెరిచి ఇలా పరధ్యానంగా ఉంటే ఇల్లేం గాను? అవును, బావ ఏడి కనిపించడే అంటూ గదిలోకి తొంగి చూస్తున్నాడు రామ్. నన్నేం అడక్కురా, ఆయన లోకం ఆయనది, నా గోల నాది. ఎవరికి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు, వస్తారు. ఎవరి గురించి ఎవరు చెప్పేది? నచ్చినట్టు చేసుకుని ఇంట్లో ఉండాల్సిన దాన్ని అంటూ ఏవో మాట్లాడేస్తున్నావిడ. ఇప్పుడు నేనేమన్నానే రాధా? బావ ఏడి అన్నాను అంతేగా, దానికన్ని మాటలా? ఏమైందసలు? అనరా అను, నువ్వలాగే అను. ఆయన నన్నే అంటాడు, అందరు నన్నే అనండి. ఇదంతా ఆయన ఇచ్చిన లోకువ కదూ అంటూ దుమాదుమా లాడిపోతుంది అన్నయ్య మీద. రామానికి అక్కడి పరిస్థితి అర్థమైంది. చెల్లాయి బావ ఏదో అనుకున్నారు కాబోలని. ఏమైంది రాధా? బావ ఏమైనా అన్నాడా అని అడిగాడు రామం. ఏమిటనేది? ఇంట్లో ఓ మూల పడుండాల్సిన దాన్ని పడుండక నా మొగుడు నా ఇల్లు అని తాపత్రయపడతాను కదా, అదే నా తప్పు. అదే అందరికి కోపాలు తెప్పిస్తుంది. బావకు కోపం వచ్చిందా? ఆ, ఎందుకు రాదు? నా పేరు చెప్తే కోపాలు వస్తాయి, పాపాలు వస్తాయి అంటూ చేతులు తిప్పేస్తూ అంది వంటింట్లోంచి బయటికొస్తూ. అక్కడున్న పుస్తకం ఏదో తిరగేస్తూ. బావకు కాస్త కోపం జాస్తి, అది మనకు తెలిసిందే కదా అన్నాడు రామం చాలా మామూలుగా. అన్నయ్యకి కాఫీ ఇచ్చింది. ఇద్దరు ఏవో కుటుంబ వ్యవహారాలు, ఆవిడ ఆడపడుచు అన్నీ మాట్లాడుకుంటున్నారు. అవును, ఇంకా బావ రాలేదేమిటి? ఎక్కడికెళ్ళినట్టు అంటూ చేతి గడియారం కేసి గుమ్మం కేసి చూస్తున్నారు. ఆ, ఇంకా ఎక్కడికి వెళ్తారు? ఉందిగా ఆయన అక్క, అక్కడికే అంది నొక్కి చెప్తూ. హా, అయితే వాళ్ళింటికెళ్ళరా? ఇక నేను వేచి చూసి లాభం లేదు, ఇక బయలుదేరుతాను అంటున్న అన్నయ్యను ఆపుతూ. ఎందుకు? వెళ్ళిపోవటమేంటి? భోజనం వేళ అవుతుంది, ఉండన్నయ్యా, వంట చేస్తున్నాను అంది ఆవిడ కూరలు తరుగుతూ. ఏం చేస్తున్నావంట అన్నారు పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. గుత్తి వంకాయ కూర చేస్తున్నానన్నయ్యా, మీ బావకి ఎంత ఇష్టమో. లేత వంకాయలు ఏరి మరి తెచ్చాను అందుకే. అప్పుడే వెళ్ళి 2 గంటలైంది, కాఫీ అయినా తాగారో లేదు. ఆవిడ కబుర్లతోనే బూర్లేసేస్తుంది అసలే అనుకుంది నెమ్మదిగా. బాగుంది, బావ వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళాడంటూ మళ్ళీ ఆయనకి ఈ కూర ఇష్టం, ఆ కూర ఇష్టం అంటావెందుకు? అక్కడే భోజనం చేస్తాలే, నీకోసం తినకుండా వస్తాడా ఏంటి? చాల్లే అన్నారు నవ్వుతూ. అసలే కోపంగా వెళ్ళాడంటున్నావు. లేదు, ఆయన భోజనం చెయ్యర్రా అన్నయ్య, నేను తినకుండా కూర్చుంటానని ఆయనకి తెలియదా ఏంటి? అయ్యో, అమాయకురాల్లా ఉన్నావే రాధా, బావ సంగతి తెలియదా? ఇంకా వాళ్ళ అక్క సంగతి తెలియదా? ఈయన వస్తానన్నా ఆవిడ రాణిస్తుందా? ఇంకొంచెం కోపం వచ్చేలా మాట్లాడుతుంది. చాలు చాలే. ఏమిట్రా, ఇందాకటి నుంచి చూస్తున్నాను కోపం కోపం అని ఏదో కోపిష్టివాణ్ణి చేసి మాట్లాడుతున్నావు. నీకు లేదా కోపం, నాకు లేదా? నువ్వు మహాశాంతి పురుషుడు అని. కయ్యమని లేచింది రాధమ్మ అన్నయ్య రామం మీద.
అదేమిటమ్మా, ఉన్న మాట అంటున్నాను. ఆవిడ ఊరుకుంటుందా? ఆయనకు ఎక్కించి పంపుతుంది. ఆవిడ సంగతి మనకు తెలియదా ఏంటి? ఆ, చాల్లే, పెద్ద చెప్పొచ్చావు. ఆవిడ వాళ్ళ తమ్ముడికి ఏం చెప్పాలి, ఏం ఎక్కించాలి? ఆ మాత్రం ఇంగితం ఉందావిడకి. నువ్వేమీ ఆవిడ గురించి చెప్పనక్కర్లేదు. నువ్వు మాట్లాడవు మరి ఎవరి గురించినూ. దెప్పి పొడిచింది. వాళ్ళ గురించి అనగానే మాట పారేసుకుంటున్నావు అంది విసురుగా. బాగుంది, పోట్లాడుకున్నది మీరు, ఆయన గురించి చెబుతున్నది నువ్వు, అంటున్నది నువ్వు. బాగుందమ్మా అన్నాడు వ్యంగ్యంగా. అవున్రా, నా మొగుడు నన్ను ఓ మాట అంటాడు. ఆయన కాకపోతే నువ్వంటావా? అంటే ఆయన ఊరుకుంటాడా? పురుషోత్తముడు వచ్చాడమ్మా అంది కూర తుక్కు బయటికి విసురుతూ. అంతే విసురుగా. ఆవిడ మాటలకి ముక్కు మీద వేలేసుకుని నోరెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోయాడు. అయినా తింటే తింటాడు, వాళ్ళక్క ఇంట్లోనే కదా. ఏ, నువ్వు తిన్నవా నా ఇంట్లో అంటూ గట్టిగా అరిచేస్తుంది. అయినా రాధ సంగతి తెలిసినదేగా అనుకుని ఊరుకున్నాడు రామం. ఏమైందిరా గోపాలం, అంత విసురుగా ఉన్నావివేళ అంది గోపాలం గారి అక్క కామేశ్వరి ఆయనకు మంచినీళ్ళు అందిస్తూ. రోజు ఏదో గోల, ఏడుపు అంటూ ఇచ్చిన పెద్ద చెంబును నీళ్లు గడగడ తాగేశాడు ఆయన ఆయాసపడుతూ. ఇక్కడ కూడా అటు ఇటు తిరిగేస్తున్నారు కోపంగా. ఏమైందిరా గోపాలం? దాని సంగతి తెలిసినదే కదా. ఆ మనిషి తత్వమే అంతా. ఏం మామూలో ఏమో, ఏదో చిన్న విషయాన్ని రాదాంతం చేసి పడేస్తుంది. విసిగిపోయాననుకో అంటూ పెరటి అరుగు మీద స్తంభానికి జార్లపడి కూర్చున్నారు కండువాతో మొహం తుడుచుకుంటూ. ఆయన మాటలన్నీ వింటున్న రామంగారి మేనలుడు రాంబాబు, అక్క కామేశ్వరి ఒకరు మొహమొకరు చూసుకున్నారు. వాళ్లకు మంచి అవకాశం దొరికిందని. అది అంతేరా, నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాను, ఈ పొగరుబోత్తో వీడెలా నెట్టుకొస్తాడో అని. సతాయింపు మనిషిరా అది, నాకు తెలుసు దాని భాగవతం అంది. ఆవిడ మాటలకి గోపాలం గారు ఆశ్చర్యంగా చూసి తలదించుకుని కూర్చుని ఉన్నారు. ఇంతలో రాంబాబు కలిగించుకొని, మామయ్య, అత్త మాటల్ని పట్టించుకోకు, మనకు మామూలేం. నీకు తెలియదు అత్త మాతో ఎలా ఉంటుందో. ఏదేదో మాట్లాడేస్తున్నాడు పెద్ద ఆరిందలా. నా చెయ్యి ఊరుకోలేదు. ఆ డబ్బాలో సున్నుండలు ఉంటాయి, మామయ్యకి పెట్టరా అంది కామేశ్వరి వంట చేస్తూ. ఇంకా పళ్ళెం చేతికి ఇవ్వకుండానే. చూసుకో నాయనా, మళ్ళీ మీ ఆవిడ ఇక్కడేదో తిన్నావంటుందేమో. తిన్నా తాగినా చంపేస్తుంది దీర్ఘాలు తీస్తూ అంది కామేశ్వరమ్మ. రాంబాబు తెచ్చిన సున్నుండలు గవ్వలు పెట్టిన పళ్ళాన్ని అక్కడే పెట్టాడు తినకుండా. అదేమిట్రా గోపాలం, అలా తినకుండా కూర్చున్నావు అంది ముభావంగా కూర్చున్న తమ్ముని చూసి. రాధకి ఈ గవ్వలంటే ఇష్టమే అక్క, అది భోజనం చేసిందో లేదో అన్నాడు కాసేపటికి. పూజ అయితే కాని అది మంచినీళ్ళైనా ముట్టదు వెర్రిది. పూజన్న దేవుడన్న అంత భక్తి దానికి. ఏం చేసినా అన్నీ మీకోసమేనండి అనేది పాపం. అవును, దాని పూజా వ్రతం, ప్రేమ, భక్తి, ప్రతి కదలిక నా కోసమే కదా. ఇన్నేళ్లు మా కాపురంలో దానికి ఇంకో ప్రపంచం ఏముంది అనుకున్నారు మనసులోనే. ఆయనన్న మాటలకు కామేశ్వరి, రాంబాబు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని మూతి విరుచుకున్నారు. వాళ్ళకి కిట్టలేదు ఆ మాటలు. అవునరా గోపాలం, అదేమిట్రా, మీ ఆవిడ ఆ పక్కింటి ఆవిడతో ఏదో గొడవ పడిందట. కళ్ళు పెద్దవి చేసి చూశారు అక్కకేసి. ఆహా, ఇక్కడంతా చెప్పుకుంటుంటే విన్నా సుమా. నాకేం తెలియదు నాయనా, నా ఇల్లు నా లోకం తప్ప ఈ గొడవలు కట్రా నాకేం తెలియదు. తమ్ముడు మౌనంగా ఉండటం గమనించి మరింత జోరైందావిడ. మొన్నటికి మొన్న ఏమమ్మా మా ఇంటికి రావడమే మానేశావన్నాను. అంతే, నా మీద విరుచుకు పడిపోయిందనుకో. రామ్మ అంటేనే అంత ఉలుకంటే కష్టం నాయనా. ఆడదానికంత పొగరు గయ్యాలితనం పనికిరావు. ఏనాడైనా ఇది పెట్టు అది పెట్టు అని అడిగానా? నన్నెన్ని మాటలంది. ఏదో తమ్ముడివి కదా, నిన్ను చూడకుండా ఉండలేక వచ్చిపోతుంటాను తప్ప, నా ఇల్లు నా మొగుడు, నా పిల్లాడు, నా లోకమేదో నాది కదూ. నేనెరగనమ్మా ఈ రాలుగాయితనం అంటూ బుగ్గలు నొక్కేసుకుంటూ మరి చెప్తుంది కామేశ్వరమ్మ. కామేశ్వరం మాటలకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది గోపాలం గారికి. అక్కడ జరిగింది ఒకటి, ఈవిడ చెప్పేది ఒకటి. ఇంటికి రమ్మని మర్యాదగా పిలిస్తే రాధ ఎందుకలా అంటుంది? ఆ రోజు ఎన్ని దెప్పిళ్ళు దెప్పింది. ఉన్నవి లేనివి అన్నీ పోగేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందక్క. పక్క గదిలో నేను ఉన్నట్టు చూసుకోలేదు. ఈ రోజు ఎన్ని చెప్తుంది. మనసులోనే ఆవిడ మాటలకి కల్పితాలకి నిర్ఘాంతపోయారు గోపాలం. అందుకే అనేదేమో రాధ, మీ అక్క మాటలతోనే బూర్లేస్తుందని.
నవ్వుకున్నారు ఆ మాట గుర్తొచ్చి. అమ్మ నేను వెళ్తే కూడా అత్త అస్సలు పట్టించుకోదు సరికదా, విసుక్కుంటూ తిడుతూ ఉంటుంది. అందుకే మామయ్యని చూద్దామని ఉన్నా వెళ్ళడమే మానేశాను. వాడి మాటలకి మనసులోనే నిర్లిప్తతగా ఒక నవ్వు నవ్వుకున్నారు ఏమీ అనలేక. అదేమిట్రా ఒక్కగానొక్క మేనల్లుడు వాణ్ణి ఇలా చూడటం అని ముక్కు మీద వేలేసుకుంది కామేశ్వరమ్మ. అయినా గంగిగోవు లాంటి నీకే కోపం విసుగు తెప్పించిందంటే ఇక మాలాంటి వాళ్ళం ఏమిటి చెప్పేది? గయ్యాలి నాయనా అని దన్నం పెట్టేస్తూ చెప్తుంది. చాలా మౌనంగా ఉన్నారు గోపాలం గారు. అలా ఏవేవో మాట్లాడుతూనే ఉన్నారు అక్క మేనల్లుడు. ఇంతలో వంట చేసి రారా తమ్ముడు కాళ్ళు కడుక్కొని భోజనానికి లే అంది కామేశ్వరమ్మ. లేదక్కా అది నా కోసం చూస్తూ ఉంటుందని అక్కడ్నుంచి లేచి బయలుదేరారు గోపాలం గారు. ఇంతసేపు చెప్పినవన్నీ వ్యర్థమేనా అన్నట్టు చూశారు కామేశ్వరమ్మ రాంబాబు. వంట అంతా పూర్తి చేసి వంటిల్లు సర్ది అన్నయ్యని భోజనానికి పిలిచి కంచంలో అన్నం వడ్డిస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది. మొహం చూస్తే నీరసంగా ఉంది. నువ్వు కూర్చోరాదా, పొద్దుట్నుంచి ఏదో పని చేస్తూనే ఉన్నావు, 1 గంట అవుతుంది అన్నారు రామం భోజనానికి కూర్చుంటూ. లేదన్నయ్యా ఆయన తిననిదే నేనెలా తింటాను అంది నిట్టూరుస్తూ నీరసంగా రాధమ్మ. బాగుందే చెల్లాయి, నువ్వు ఆయన కోసం కూర్చుంటావు, ఆయనకి వాళ్ళక్క శుభ్రంగా భోజనం పెట్టి పంపిస్తుంది. రామ్మ కూర్చో అన్నారు అన్నయ్యంగా పక్కనే కంచం పెడుతూ. పోనీ ఆయన తిని వస్తే మంచిదే కదా, ఆయన కడుపు నిండితే నాకు నిండినట్టే. కట్నంగా మాట్లాడే ఆవిడ గుండెలో భర్త వైపు ఉన్న సున్నితమైన ప్రేమను చూసి రామానికి ముచ్చటేసింది, ఆశ్చర్యంగా అనిపించింది. కొసరి కొసరి వడ్డిస్తుంది రాధమ్మ అన్నయ్యకి. మజ్జిగ పులుసు వెయ్యబోయింది. వద్దు వద్దు అంటూ చెయ్యడ్డం పెట్టారు. రాధా నాకు మజ్జిగ పులుసు అంటే నచ్చదని నీకు తెలియదా, ఎందుకే వడ్డించేస్తున్నావు? అయ్యో మర్చిపోయినా అన్నయ్యా, ఆయనకిష్టమని చేశాను సరేలే అని వడ్డించడం ఆపేసింది. ఆయన భోజనం చేశారో లేదో గుత్తి వంకాయ కూర, పప్పు మజ్జిగ పులుసు అంటే మహా ఇష్టం అనుకో, కానీ పొద్దున్నే ఆయనకి కాఫీ కూడా ఇవ్వలేదు. ఆయన అక్కడ తిన్నారో లేదో ఆలోచిస్తూ అంది రాధమ్మగారు. అబ్బా రాధా, బావక్కడ తింటాలేవే, నువ్వు భోజనం చెయ్యి ముందు. పొద్దుట్నుంచి అప్పుడే ఇది 20వ సారి. ఆయన తిన్నారో లేదో, ఆయనకిది ఇష్టం అది ఇష్టం అంటూ నీ గురించి ఎవరికి పట్టేనేం? అమాయకురాలివే చెల్లాయి నువ్వు. ఇంత ప్రేమ ఉన్నదానివి బావతో ఎందుకే గొడవపడ్డం? ఆ మాట అనగానే రాధ వాళ్ళ అన్నయ్యకేసి ఉరిమి ఉరిమి చూసింది. ఆ చూపుకి భయపడి అదేలే ఏదో అనుంటాడు బావా, అందుకే గొడవపడి ఉంటావనుకో అన్నాడు నెమ్మదిగా. మళ్ళీ కొట్టేటట్టు చూసింది. అసలెందుకు మీ ఇద్దరు చీటికి మాటి కోపాలు? నువ్వు బొత్తిగా నాకు అర్థం కావే చెల్లాయి. నీదే తప్పు అంటే ఒప్పుకోవు, ఆయన్నంటే నాదే తప్పు అంటావు. అమ్మో బావ ఎలా వేగుతున్నాడు ఏంటో అన్నారు తలదించుకుని భోజనం చేస్తూ. అవును, అసలు గొడవ ఎందుకు వచ్చింది మా ఇద్దరికి అనే ఆలోచనలో పడింది రాధమ్మ. ఆవిడ కోపం ఎంతసేపు పెనం మీద నీటి బొట్ల కయ్యమంటుంది, అంతలోనే ఆవిరైపోతుంది. అసలు ఆవిడకి ఆ గొడవే గుర్తులేదు, ఆయన మీద ప్రేమ తప్ప. అయినా ఆయన తప్పేముంది, నేనున్నాననేగా ఆయనంత హాయిగా ఆనందంగా ఉన్నది, అని నేను చూసుకుంటానని నమ్మకమేగా. ఎప్పుడు అలా ఆయన్ని సతాయిస్తూ ఉండేది నేనే. నేను ఎన్ని మాట్లాడినా ఆ వెర్రి మనిషి ఏనాడు నా గురించి ఒక్క మాట కూడా పరుషవాక్యం అనలేదు కదా, వాళ్ళక్కతోనూ మరొకలతోనూ. ఈనాడు నేనే అర్థం చేసుకోలేకపోయాను ఆయన్ని. పొద్దున్నే విసిగించి కాఫీ కూడా లేకుండా చేశాను. కాఫీ పడకపోతే తలపోటు వస్తుంది ఆయనకి. లోపలే మదన పడుతుంది రాధమ్మగారు భర్త కోసం. కళ్ళు చెమర్స్తున్నాయి. అది నీకోసం చూస్తుందా? ఇంకా నయం. వెర్రిబాగుల వాడివిరా గోపాలం. నీ అమాయకత్వమే దానికి అలుసు. అందుకే నిన్ను అది అలా ఆడిస్తుంది అంది కామేశ్వరమ్మ వెళ్ళిపోతున్న తమ్ముడితో. ఇంకా లాభం లేదు, ఆవిడికి సమాధానం చెప్పాలనుకున్నాడు గోపాలం గారు. వెళ్ళిపోతూ ఒక క్షణం వెనక్కి తిరిగి, అది నిజంగా కోపిష్టిదే. అయితే ఈరోజు నీ బతుకు ఇలా ఉండేది కాదురా. అంటే విడసరంగా మాట్లాడింది అన్నావు. పక్క గదిలోనే నేనున్నాను. ఆ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను. ఆ రోజు నువ్వు దెప్పొడిచిన మాటలు విని నాకే అరికాలి మంట నెత్తికెక్కింది. ఇంకా అది నీకు గౌరవం ఇచ్చింది కాబట్టి నాకు కుదరదండి వదినగారని చెప్పి అంతటితో ఆపింది. పెడసరిగా కాదు, నిక్కచ్చిగా అంతే.
వీడికి రాంబాబుని చూపిస్తూ, చిన్నప్పుడు రోగం వస్తే రాత్రనక పగలనక భుజాన వేసుకుని వాడికెంత సేవ చేసిందో నీకు గుర్తు లేకపోవచ్చు, నాకు గుర్తుంది. ఈరోజు అత్తనే మాటలనేంత పెద్దవాడయ్యాడు నీ కొడుకు. అది కోపంగా మాట్లాడుతుంది నిజమే. దాని మాట వినకున్న సున్నితమైన మనసు నీకు కనబడలేదు. ఈరోజు దాన్ని కోప్పడి మీ దగ్గర ఒక మాట అలా అన్నానో లేదో మీ మనస్సులో దానిపైన ఉన్న కల్మషం బయటపడింది. అది ఎన్ని చేస్తే ఎంత చేస్తే ఈరోజు మనం అందరం ఇలా ఉన్నాం. దాని గురించి ఏనాడో ఆలోచించలేదు నేను. పక్కింటి ఆవిడతో గొడవ, ఎదురింటి వాడితో గొడవ అన్నావే. నీ గురించి వాళ్ళు నానా మాటలు మాట్లాడుతుంటే అది నిన్ను వెనకేసుకొచ్చి వాళ్ళతో కయ్యానికి కూడా దిగింది. భార్యాభర్తలం అన్నాక ఏదో గొడవలు పడతాం, ప్రేమగాను ఉంటాం. కానీ నువ్వు బావని వదిలి వచ్చినట్టు ఏనాడు నా రాధ నన్ను వదిలి ఉండలేదు. అది భోజనం కాదు కదా, నేను లేనిదే పచ్చి మంచినీళ్ళైనా ముట్టదు. ఏమనుకున్నావో అంటూ భుజంపై కండువా తీసి విదిలిస్తూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయారు గోపాలంగారు. వస్తూ దారంతా రాధ గురించి ఆలోచనలే. పాపం ఆ వెర్రిది అక్క ఇన్ని రకాల తెలివితేటలు చూపించి ఇన్ని రకాల మాటలు మాట్లాడినా ఏం చేసినా ఓర్పుగా ఉందే గాని ఏనాడు అక్కని ఒక మాట అనలేదు. ఇప్పుడేదో ఓపిక లేక వయసు అయిపోయాక అలా మాట్లాడుతుందే కాని దానికి ఎవ్వరి మీద రవ్వంతైన ద్వేషం లేదు. ఏనాడు నాకిన్ని మాటలు చెప్పలేదు. ఎంత ప్రేమించింది నన్ను, ఎంత అనుగమించింది నన్ను, ఎంత తాపత్రయపడింది నా కోసం. పనిలో కాసింత సాయపడితే పోలా, తిన్నావా ఉన్నావా అని అడిగితే పోలా. పెళ్ళైన దగ్గర నుంచి నా చుట్టూనే దాని ప్రపంచాన్ని అల్లుకుంది. నన్నే లోకం అనుకుంది. ఇలా ఆలోచిస్తూనే ఇల్లు వచ్చింది. రాగానే ఎదురుగా సావిట్లో కూర్చొని బామర్ది రామం కూర్చొని ఉన్నారు. ఆ రామం ఎలా ఉన్నావు, ఎంతసేపయింది వచ్చి అని కుశల ప్రశ్నలు వేస్తున్నారు. వీధిలో పూల చెట్టు దగ్గర కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తూ తువ్వాలు తెచ్చి ఇచ్చాడు రామం. బాగున్నాను బావా, నువ్వెలా ఉన్నావంటూ. భోజనం చేసావా లేదా, భోజనం వేళ దాటిపోయింది అంటూ లోపలికి వచ్చి వంటింట్లోకి పెరట్లోకి వెళ్ళి చూశారు గోపాలంగారు. ఎక్కడ రాధ కనపడలేదు. ఏది మీ చెల్లెలు కనపడలేదేం, లోపల పడుకుంది బావా. భోజనం చేసిందా, లేదు బావా, నువ్వు తిన్నావో లేదో అని రాధ తినకుండా కూర్చుంది. చెప్తూనే ఉన్నాను ఏదో ఒకటి తినమని. కాఫీ అయినా తాగలేదు. కాసేపు రాగానే కోపంగా ఉంది కానీ కాసేపు అయ్యాక మొదలుపెట్టింది. ఆయనకి ఇదిష్టం అదిష్టం, ఆయన ఏం చేస్తున్నారో అంటూ. నువ్వైనా చెప్పు కొంచెం అన్నారు రామం తనని సంచి తీసుకుని బయలుదేరుతూ. ఇంతకీ నువ్వు భోజనం చేసావా బావా, వెళ్ళిపోతున్నవాడు ఆగి వెనక్కి తిరిగి అడిగాడు. లేదు, నా రాధ లేకుండా ఎలా, భలే దంపతులు బావా అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు రామం. రాధకి కోపం వస్తే దేవుని గదిలో పడుకుని ఉంటుంది అని అక్కడికి వెళ్ళి చూశారు గోపాలం. అక్కడే గడపపైన తల పెట్టుకుని పడుకుంది రాధమ్మ. రాధ అని భుజంపై చెయ్యి వేశారు. అంతే, ఒక ఉదుటిన లేచింది కంగారుగా. ఎదురుగా ఉన్న భర్తని చూసి ఆలస్యమైపోయిందండి, ఇప్పుడే రావటం, ఎక్కడికి వెళ్ళారో అని కంగారు పడిపోయాను. పాపిష్టి దాన్ని పొద్దున్నే విసిగించాను, కాఫీ అయినా ఇవ్వలేదు అనుకుంటూ గబగబా లేచింది భోజనం పెట్టాలని. అలా లేవగానే కళ్ళు బయర్లు కమ్మాయి. తూలి పడిపోయింది. వెంటనే గోపాలం గారు పట్టుకుని తలుపుకి జార్ల పెట్టి కూర్చోబెట్టారు. ఎందుకు రాదా ఇలా భోజనం చేయకుండా నా కోసం కూర్చోవటం, అసలే ఒంట్లో బాగోలేదు. చూడు ఎలా అయిపోయావో చూడు అంటూ మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకొచ్చి తాగించారు. ఆయన చూపించే ప్రేమకి ఆ మాటలకి ఆవిడ కళ్ళు చెమరుస్తున్నాయి. నువ్వు ఇలా అయిపోతే నేను ఎలా ఉండగలను చెప్పు అంటున్న గోపాలం గారిని చూసి చిన్నగా నవ్వుతుంది రాధమ్మ ఆనందంతో. నువ్వు నన్ను కోపడకపోతే నాకు పొద్దుపోదు రాదా, నువ్వు మౌనంగా ఉంటే నాకు తోచదు. నీ మాటల్లో ఆ కరుకుదనంలో ఎంత ప్రేమ ఉందో నాకే తెలుసు. నువ్వంటే నాకు ధైర్యం, ఒక భరోసా. అందుకే అంత ధీమగా నిర్లిప్తగా ఉంటాను. నాకు బాధ్యత లేక కాదు అంటూ చెప్తున్న ఆ మాటలకి ఆవిడ ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. భర్త మెచ్చుకోలు కన్నా గొప్ప బంగారు పథకాలు ఏముంటాయి ఏ స్త్రీకైనా. లే పద అన్నం తిందాం, నాకు ఆకలేస్తుంది రాదా, ఎన్నాళ్ళైంది మనం కలిసి భోజనం చేసి అనిపిస్తుంది. నేనే వడ్డిస్తాను, నువ్వు కూర్చో అంటూ లేచారు గోపాలం గారు. తీరా చూస్తే అంతా శూన్యం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వంటింట్లో గిన్నెలన్నీ బోర్లించి దుమ్ము పట్టి ఉన్నాయి. ఇల్లంతా బూజు పట్టి ఉంది. గుమ్మానికి కట్టిన తోరణాలు ఎండిపోయి ఉన్నాయి.
అడుగులు అడుగులేసుకుంటూ లేచి ఎదురుగా గోడకు ఉన్న రాధమ్మ ఫోటోని చేత్తో తరుముతున్నారు. ఎండిపోయిన పూలమాలని తీసి ఫోటోని చేతుల్లోకి తీసుకొని చూస్తున్నారు. కళ్ళలో నీళ్లు ధారాలా వస్తున్నాయి. నేనింక బతికే ఉన్నానంటే ఇదిగో ఈ నీళ్ళే రుజువు రాధా. ఫోటోని పట్టుకుని కుర్చీలో కూలబడ్డారు. ఒకప్పుడు బృందావనంలా ఉన్న ఈ ఇల్లు ఇప్పుడు నువ్వు లేక ఎలా అయిపోయింది చూసావా? ఆకలేస్తుంది రాధా. నువ్వు నా కోసం వండిన వంట తినాలనిపిస్తుంది నీతో కలిసి. నువ్వు ప్రేమగా కసిరితే చూడాలని ఉంది రాధా. మాట జీర వస్తుంది. బోర్న ఏడ్చేస్తున్నాడు. గోపాలం గారు రాధమ్మ ఫోటోని హత్తుకొని, ఎవరు నాతో ఇప్పుడు గొడవ పడతారు? ఎవరు నా కోసం కాచుకొని కూర్చుంటారు? నాకు తోడులా నీడలా ఎవరుంటారు? నన్నెందుకు వదిలేసి వెళ్ళిపోయావు రాధా అంటూ బోర్న విలపిస్తున్నారు. కసురైన విసురైన ఆ తోడు ఉన్నంతసేపే. ఆ బంధాన్ని చేజార్చుకోవద్దు. ఆ తోడు దూరమైన రోజు చుట్టూ ఎంతమంది ఉన్నా శూన్యం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.